బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ వేదికగా చేసుకొని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన విమర్శల వర్షం గుప్పించారు. ఈ అంశం గురించి మాట్లాడదాం. ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అయితే మనతో ఉన్నారు. సరే, ఎలా చూస్తూ ఉన్నారు? కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఎలా అనిపిస్తూ ఉన్నాయి? ప్రభుత్వంలో ఫ్యూచర్ సిటీ ఏదైతే మీరు తీసుకొస్తా ఉన్నారో దానిపైన కీలక వ్యాఖ్యల పైన కొన్ని దుమారం రేపే వాదనలు వినిపిస్తా ఉన్నాయి. దాన్ని ఎలా చూస్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో 2.5 ఏళ్ల పరిపాలనలో సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆదరణ పొందుతూ ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుంటే దాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక వాళ్ళు ధర్నాలకు పిలుపులు ఇచ్చిన ప్రజలు వస్తలేరని చెప్పి ఒక కడుపు మంటతోటి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ని ఓజీ అని చెప్పి సంబోధిస్తుండే, తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓజీ కాదు, నాజీ అంటే ఒక నియంత్రణ లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలిస్తేనే తెలంగాణ ప్రజలు అవన్నింటినీ గమనించి బండరాయి కేసి కొట్టిరు. ఇప్పటికన్నా కల్వకుంట్ల తారక రామారావు ఈ విషయాలపైన తన ఒక వైఖరి మార్చుకోకపోతే అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పార్సల్ చేసుడు కాదు, నిన్ను మీ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి పార్సల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం? విగ్రహం సెక్రటేరియట్ ముందు ఎలా పెడతారు? ఆ విగ్రహంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కి మేము పంపిస్తామని కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎలా వస్తుంది? విగ్రహాలు మీరు పంపేయడానికి మళ్ళీ తిరిగి మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. నువ్వు విగ్రహం పైన చేతేస్తే తెలంగాణలో ఉన్న యువకులు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉంటారు. రాజీవ్ గాంధీ గారు భారతదేశం కోసం తన ప్రాణాలని అర్పించారు. ఈరోజు భారతదేశం ఈ రకంగా ఉందంటే ఆ కుటుంబ త్యాగాల వల్ల ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనకు వచ్చే పరిస్థితి లేదు. అది స్వయాన మీ అయ్యనే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోవడం జరిగింది. సిగ్గుశరం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీకు మీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా పోతాయి. జనసేన సంబంధించిన లీడర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది తెలంగాణలోకి వస్తారంటే వాళ్ళు చేసే అవినీతి ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడ బయటికి తీస్తారేమో అని కాంగ్రెస్ పెద్దలు భయపడతా ఉన్నారు. అందుకే విమర్శల వర్షం గుప్పిస్తా ఉన్నారు మా పైన. ఆయన ఆగము, తెలంగాణలో బలమైన పార్టీగా మేము రాబోతా ఉన్నాం అన్నట్టుగా చెప్తా ఉన్నారు కదా, దాన్ని ఎలా వస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో జనసేనకి అస్తిత్వమే లేదు. జనసేన తనకి తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటుంది. జనసేన గురించి మాట్లాడే అంత పరిస్థితి కూడా ముందు వాళ్ళకి ప్రజలు ఒక తీర్పు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ తన బాధ్యతల్ని ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా పని చేయాలి. ఇది సినిమా కాదు బయటికి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడితే. అండ్ నువ్వేందో, నీ స్టేచర్ ఏందో, నీ స్టాండర్డ్ ఏందో అది భారతదేశ ప్రజలకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. పర్మిషన్ లేదని సభకి పర్మిషన్ దానికి ఏమున్నాయో దాని ప్రకారంగా పర్మిషన్ లేకుండా, ఏది నామ్స్ ప్రకారం లేకుండా ఏదో మీటింగ్ పెడతామని అంటే నేను ఒక కేసీఆర్ లెక్క చూసి నేను కూడా ఒక నియంత్రణ లెక్క తయారు కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తే అది లీగల్ కాంప్లికేషన్స్ ఏముంటే దాని ప్రకారంగా పనిచేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా వాళ్ళకి ఎక్కడ కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా ఉండదు.